కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ప్రధాన నిందితుడికి 70 లక్షల జరిమానా విధింపు. 10 ఏళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకమంటూ చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ ఆమె భర్త తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ హత్య కేసులో 5గురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన సూత్రధారి ఏవన్గా ఉన్న మోహన్ మేనలుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియా చింటూ, గోవిందస్వామి, శ్రీనివాసయ్య, వెంకటాచలపతి ఎలియాస్ రేజర్ వెంకటేష్, జయప్రకాష్ రెడ్డి ఎలియాస్ జయారెడ్డి, తోటి మంజునాథ్ ఎలియాస్ మంజు, మునిరత్నం వెంకటేష్ ఎలియాస్ గంగవల్లి వెంకటేష్లని మరణించే వరకు ఉరి తీయాలని ఆదేశించి చింటూకు 70 లక్షలు, మిగిలిన నిందితులకి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధించింది. జరిమానా కట్టని పక్షంలో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ ఇన్సిడెంట్ దారుణం. అదే సందర్భంలో ఆ రోజున అనవసరంగా దీన్ని రాజకీయం చేయాలని చూసింది తెలుగుదేశం పార్టీ. బోండా ఉమా ప్రెస్ మీట్ పెట్టి మా కాపుల్ని వైసీపీ హత్యలు చేయించింది అన్నట్టు చెప్పుకొచ్చారు. తీరా చూస్తే చంపినోడు తెలుగుదేశమే, చచ్చిపోయిన ఆయన తెలుగుదేశమే. ఫైనల్గా దాన్ని కాస్త రాజకీయం చేయాలని చూశారు. అది ఇప్పటికైనా మానుకుంటే పోతుంది అన్నది తెలియజెప్పేటటువంటి అంశం. ఇకపోతే ఇళ్ళు స్థలాలు ఇక మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకి యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డులు పంపిణీకి సన్నాహాలు. స్వామిత్వ కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం గ్రామ కంటాల్లో ఇళ్ళు, దుకాణాలు, ఇతర నిర్మాణాలు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ కార్యక్రమం గాడిలో పడుతోంది. వచ్చేడాది మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రాపర్టీ కార్డులను ప్రభుత్వం జారీ చేయనుంది. డిసెంబర్ నెలాఖరులోగా క్షేత్రస్థాయిలో సర్వేలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం 6000 గ్రామాల్లో ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ ఆధారంగా ఆస్తుల కొలతలను సేకరిస్తున్నారు. గ్రామాల్లో దశాబ్దాల క్రితం నాటి ఇళ్ళు, స్థలాలకు ఇప్పటి యాజమాన్య హక్కులు ఇప్పటికీ వీటిని విక్రయించిన సబ్ రిజిస్టార్ కార్యాలయం రిజిస్టర్ చేయలేదు. ఆస్తులు గ్రామ కంటాలు ఉండడమే ప్రధాన కారణం. వీటిపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన స్వామిత్వ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 5 ఏళ్ల 1300 ప్రాపర్టీ కార్డులే పంపిణీ చేశారు. కొంచెం సిగ్గు, శరం, నీతి నియమం లేని నీచ జర్నలిజానికి పరాకాష్ట అనమాట. స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చింది 6 నెలల ముందు కేంద్రం. వెంటనే రాష్ట్రంలో ఆ చట్టం తీసుకొచ్చారు. దాన్ని పెంట చేసి వదిలిపెట్టింది ఎవరు? ఇదే ఈనాడు జ్యోతి కదా. వాళ్ళకి ఎట్లా ఇచ్చేస్తారు హక్కులు? అట్లా రాసి ఇచ్చేస్తారా? అమ్మేసుకుంటారా? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఎవరి స్థలం అయితే వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి ముందుగా స్కెచ్ చేశారు, ప్రీ షెడ్యూల్ చేసుకున్నారు అంటూ దాని మీద రచ్చరచ్చ చేసింది ఎవరు? ఇదే పత్రికలు. అంటే ఒక పథకాన్ని జగన్ ఏదైతే ఆచరణలో పెడతాడో దాన్నే ఇప్పుడు అమలు చేస్తే కరెక్ట్, అప్పుడు అమలు చేస్తే బూతు, ఇప్పుడు అమలు చేస్తే నీతి. నీచ జర్నలిజానికి పరాకాష్ట. మావాడు ఉంటేనే ఏదైనా జరగాలి, ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే ఏమీ జరగకూడదు అనేటటువంటి నీచ జర్నలిజం. ప్లస్ అప్పుడు జరిగిన పనులు ఇప్పుడు చేస్తుంటే గొప్పగా, అప్పుడు తప్పుగా చిత్రీకరించినటువంటి నీచ జర్నలిజానికి ఈనాడు లాంటి పత్రిక దిగజారిపోయి రాస్తున్నటువంటి